అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మరి ముఖ్యంగా రైస్ వినియోగదారులందరికీ ముందుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక ఉగాది స్పెషల్ మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. ఇదే లాస్ట్ మనం ఆడిచ్చేయి. ఇక ఆ తర్వాత కొత్త రైస్ వచ్చేస్తాయి. మార్చిలో హార్వెస్ట్ చేస్తున్నాం కదా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు. జూన్, జూలైలో మనం రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కొత్త రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో హార్వెస్టింగ్ వరి కోతలు రావడం జరుగుతుంది. ప్రతి ధాన్యాన్ని కూడా 14% తేమ వచ్చే విధంగా మనం చేయడం జరుగుతూ ఉంది. ఇది కంపల్సరీగా 100% మ్యాండేటరీ. మా టీం మెంబర్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు మనం దాన్ని ఎండబెడతాం అనే ప్రాసెస్లో చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మన టీం మెంబర్స్ అందరం కలిసి హార్వెస్టింగ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది త్వరలోనే. ఇది ఉగాది స్పెషల్ రైస్ ఆడించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే అందరికీ నమస్కారం. ఈ రోజున సంతోషకరమైన విషయం ఏంటంటే, అన్నగారు రావడం, చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాడు. ఈ రోజు రావడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ ఇది. అదేవిధంగా నాన్న, తాత. ఇక ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం రాబోతా ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీక్షకులు అందరికీ ఈ యుగాది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా నేను కోరుకుంటున్నాను. ఈ ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం వస్తుంది. వస్తూ కొత్త ధాన్యాన్ని తెస్తుంది. గత 4 నెలల నుంచి మనం సాగు చేస్తున్నటువంటి తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, నూతన గోదావరి వరి వంగుడు MTU 1426, ఈ రెండు కూడా వరి కోతలు కోసే సమయం ఆసన్నమైనది. అతి త్వరలో వరి కోతలు కోయడం జరుగుతుంది. వరి కోతలు కోసేసి ఎండబెట్టడం, ఆరబెట్టడం ఇంకా ప్రాసెస్. ఇంతటితో నా రైతు పాత్ర అక్కడికి అయిపోయింది. ఒక యువ రైతుగా చేయాల్సిన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఒక రైస్ మిల్లర్గా వాటిని ఎండబెట్టడం. ప్రతి గింజ, ఏ గింజ ఎవరింటికి పోతుందో పండించిన వాళ్ళు నాకే తెలియదు. ప్రతి గింజ కూడా ఒక అమూల్యమే. సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసిన ప్రతి గింజ ఒక అమూల్యమే, విలువైనదే. అందువల్ల ప్రతి ఒక్క గింజ కూడా 14% తేమ వచ్చే విధంగా నేను, నా టీం మెంబర్స్ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఉరికోతలు అయిపోయిన తర్వాత ఎండబెట్టడం, ఆరబెట్టడం, ఆ ప్రాసెస్ వర్కింగ్ హెవీ ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది పర్వదినం నుంచి మనం ఉరికోతలు స్టార్ట్ అవుతాయి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.